హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వచ్చేసి భూమేష్ అండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి అక్యుమెంటెడ్. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనము స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ అనేది నేర్చుకుందాం. ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ గురించి నేర్చుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే మనం కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకుందాం. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే, కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో స్టాక్ మార్కెట్లో, సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఓకే. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ గురించి నేర్చుకుందాం. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ అంటే గ్రో అవ్వాలంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఆ కంపెనీ గ్రో అవ్వాలంటే వాళ్ళకనేది ఫండ్ అనేది అవసరం ఉంటది. సో, అవసరం ఉన్నప్పుడు వాళ్ళేంటంటే అక్కడి నుంచి వాళ్ళకు 10% అట్లా కంపెనీ నుంచి ఈక్విటీ అనేది ఫండ్ ఎవరైతే ఇస్తారో క్యాపిటల్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకేంది వాళ్ళ కంపెనీ నుంచి ఒక 10%, 20% షేర్ అనేది వాళ్ళకిచ్చి అక్కడి నుంచి వీళ్ళు ఫండ్ తీసుకొని వీళ్ళంటే కంపెనీ అనేది గ్రో చేసుకుంటారు. దీన్నే ఈక్విటీ షేరింగ్ అంటారు మనం. దీన్నే ఈక్విటీ షేరింగ్ అంటాం. మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఫస్ట్ స్టాక్ మార్కెట్‌లో ఏదైతే కంపెనీ ఉంటుందో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా మనకు ఎన్ఎస్‌సి, బిఎస్‌సిలో రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడే మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎలా చేయాలంటే మనం జిరోదా గాని, ఏంజెల్ బ్రోకింగ్, అప్‌స్టాక్స్ అనేది బ్రోకరేజెస్ ఉంటాయి మన ఇండియాలో. అక్కడి నుంచి మనము స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోండి. మనం రిలయన్స్‌లో ఒక కంపెనీ ఒక షేర్ కొన్నట్టే మనం పార్షియల్‌గా ఈక్విటీ బయింగ్ అంటే ఒక కంపెనీ నుంచి మనం ఒక షేర్ కొన్నారంటే పార్షియల్ దీన్ని మనం ఓనర్‌షిప్ తీసుకున్నట్టు మనము. ఒక కంపెనీలో ఒక షేర్ కొంటే మనము దాన్ని ఒక ఓనర్‌షిప్ తీసుకుంటాం. దీన్నే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, అలా మీరే అంటే చాలా రకాలుగా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇది. మనకొచ్చేసి 4 రకాలుగా ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి రిటైల్ ఇన్వెస్టర్స్, దాని తర్వాత ఎఫ్ఐఎస్, దాని తర్వాత డిఐఎస్, దాని తర్వాత గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా కొన్ని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తది. అన్ని కంపెనీలు కాదు. కొన్ని బెస్ట్ కంపెనీలో గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తది. సో, మనం 4 రకాలుగా ఉంటారు. రిటైలర్స్ అంటే మనలాంటోళ్ళు, మీలాంటోళ్ళు, మనలాంటోళ్ళని రిటైలర్స్ అంటారు. అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రిటైలర్స్ అంటారు. దాని తర్వాత ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. దాని తర్వాత డిఐఎస్ అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డిఐఎస్ అంటారు. తర్వాత మన గవర్నమెంట్. 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి లార్జ్ క్యాప్, దాని తర్వాత మిడ్ క్యాప్, దాని తర్వాత స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ కంపెనీ అంటే 20,000 క్రోర్ కన్నా దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ. 20,000 క్రోర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం లార్జ్ క్యాప్ అంటాము. మిడ్ క్యాప్ అంటే 5,000 క్రోర్స్ నుంచి 20,000 క్రోర్స్ ఉంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దాన్ని మనం మిడ్ క్యాప్ అంటాము. స్మాల్ క్యాప్ అంటే 5,000 కన్నా తక్కువ ఉన్నదాన్ని మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 రకాలుగా ఉంటాయి మనకు. మనం ఈ క్యాపిటలైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి. ఒక ఏ అనే కంపెనీ ఉంది. ఆ ఏ అనే కంపెనీ ఐపీఓ ద్వారా మనకు ఒక 20 lakhs షేర్స్ అనేది ఇష్యూ చేసింది. ఈ 20 lakhs షేర్స్ అనేది మనకు ప్రెజెంట్ ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దీని కంపెనీ మార్కెట్ ప్రైస్ మనము 825 రూపీస్ అనుకుందాం. 20 lakhs ఇంటూ 825 మనకు ఇంటూ చేస్తే మనకు వచ్చేది 165 crores. సో, దీన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. దాని ద్వారానే ఇవన్నీ ఉంటాయి మనకు. మెయిన్ ఈ కంపెనీ మరొకసారి చెప్తా చూడండి. ఏ అనే కంపెనీ దాని మార్కెట్లో 20 lakhs షేర్స్ అనేవి ఉన్నాయి. ఐపీఓ ద్వారా దాన్ని 20 lakhs షేర్స్ అనేది ఇష్యూ చేసింది. దాని మార్కెట్ ప్రైస్ వచ్చేసి కరెంటు 825. 20 lakhs ఇంటూ 825 వచ్చేస్తే మనకు 165 crores అనేది వస్తుంది. దీన్నే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అంటారు. మనకి ఇంకోటి ఏంటంటే 20 crores లార్జ్ క్యాప్, 20 crores మిడ్ క్యాప్ 5 to 20 crores, స్మాల్ క్యాప్ 5 to 50 crores, 500 crores అన్నాం కదా, 5,000 crores అన్నాం కదా. మనం మెయిన్ అంటే స్మాల్ క్యాప్ ఏదంటో దీంట్లో మాత్రం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయదు. ఇది చాలా రిస్కీ ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్ అంటే మనం నార్మల్ రిస్క్, నార్మల్ రిటర్న్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్లో అంటే మనకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇదంటే బ్లూ చిప్స్ కూడా అంటారు మనకు. చాలా పెద్ద పెద్ద కంపెనీ, ఎగ్జాంపుల్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ లార్జ్ క్యాప్లో కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం మనం ఇలాంటి కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, మనకు 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకటి లాంగ్ టర్మ్, ఇంకోటి వచ్చి షార్ట్ టర్మ్ అనేది. మనకు లాంగ్ టర్మ్ చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నారు. ఆ కంపెనీ ప్రొడక్ట్ మంచి రన్ అవుతుంది. దాని కంపెనీ ప్రొడక్టివ్ ఫ్యూచర్ చాలా బెటర్గా ఉంది. రాబోయే ఒక 10 years, 15 yearsలో మంచి రిటర్న్ వస్తుందని మీకు ఏదైతే కంపెనీ ఫండమెంటల్గా మీకు అనిపిస్తుందో దాన్ని ఒక 10 years పైన మనం ఇన్వెస్ట్మెంట్ కానీ 10 to 15 years ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని వదిలేస్తే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. షార్ట్ టర్మ్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక ఏదైనా కంపెనీ తీసుకుని దానికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. కంపెనీ ఇప్పుడు ఒక సపోర్ట్ దగ్గర కానీ ఉంది. అక్కడ నుంచి సపోర్టర్స్ ఆర్ రెస్టారెంట్స్ కానీ బ్రేక్ చేసింది. అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే మూమెంట్ ఎక్కువ ఉంది. ఒక మంచి న్యూస్ ఉంది కంపెనీ అంటే ఒక 5 to 10 weeks కానీ ఒక 2-3 months మీరు దాన్ని హోల్డ్ చేసి దాన్ని సేల్ చేసేదాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎక్కువ శాతం మాత్రం ఎవరైతే మీరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చూస్తుంటారో మనకు రాకేష్ జమానీ కానీ, రాకేష్ జుంజనవాలా కానీ
ఇంకోటి వారెన్ బఫెట్ గారు, వాళ్ళంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి మంచి రిటర్న్స్ అన్ని జనరేట్ చేసి, షార్ట్ టర్మ్ అంటే నేను స్వింగ్ ట్రేడింగ్ కూడా అంటారు, ఇది అంత బెటర్ కాదు నాకు ప్రిఫర్ చేసి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఏదైనా మంచి కంపెనీ ఫండమెంటల్ కానీ టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఒక 10 to 15 years ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ అంటే 5 to 10 months ఇది చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి బిజినెస్ చెప్పిన మీరు అయితే మంచి కంపెనీని చూస్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మెయిన్గా మీకు తెలియాల్సిన దాని గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా మీ ఏ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో మన ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమేమి చూసుకోవాలంటే మనం ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రాఫిట్స్, ఆ కంపెనీ అనేది ఎలా ఇన్కమ్ చేస్తుంది అండ్ దాని సేల్స్ ఎంత, రెవెన్యూ ఎంత, ఎక్స్పెన్సెస్ అది ఎక్కడెక్కడ ఎక్స్పెన్షన్ చేస్తుంది, దాని తర్వాత దాని ప్రాఫిట్స్ అనేది చూసుకోవాలి. ప్రాఫిట్స్లో ఏముంటో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుంది. ఇంకోటి అంటే బ్యాలెన్స్ షీట్, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేసుకోవాలి. దానంటే అసెట్స్, నాన్ మూవబుల్ అసెట్స్ అండ్ మూవబుల్ అసెట్స్ ఉంటాయి. దాని యొక్క లైబిలిటీస్ ఉంటే అప్పు, ఆ కంపెనీకి ఎంత అప్పు ఉంది అనేది, ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది. ఇంకోటి ఏంటి ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్, అందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, మన గవర్నమెంట్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ చూసుకొని మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఒక కంపెనీ గురించి ఎక్కడ చేసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి స్క్రీనర్ ఉంటుంది, స్క్రీనర్ ఇక్కడ రాసాను, స్క్రీనర్స్కి వెళ్ళి మీరు అక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఏదైనా నచ్చిన హెచ్డిఎఫ్సి, ఎగ్జాంపుల్ ఒక హెచ్డిఎఫ్సి అనుకోండి, హెచ్డిఎఫ్సి కంపెనీ గురించి వస్తే ఆ కంపెనీ గురించి మొత్తం ఏవైతే చెప్పానో కంపెనీ గురించి మొత్తం అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ స్టేట్మెంట్, రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్స్ అండ్ లాసెస్, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్, అసెట్స్, లైబిలిటీస్, షేర్ హోల్డర్స్, ఇవన్నీ అనేది అక్కడ మీరు చెక్ చేసుకోవాలి. అక్కడ చేసుకుని మీకు అక్కడ పీడిఎఫ్ అనేది ఒక లింక్ వస్తుంది. మీరు ఆ పీడిఎఫ్ అనే లింక్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఈ కంపెనీ గురించి మొత్తం ఉంటాయి. ఎక్కడైతే మీరు బ్యాలెన్స్ షీట్ యొక్క లాస్ట్లో ఎడ్జ్లో ఉంటుంది, అక్కడ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ కంపెనీ గురించి మొత్తం క్లియర్గా మనం ఆ కంపెనీ గురించి ఫండమెంటల్ గురించి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు మన ఫండమెంటల్ ఒకటి కాదు, కంపెనీ గురించి టెక్నికల్ అనాలిసిస్ కూడా తెలిసి ఉండాలి. మనం టెక్నికల్ అనాలిసిస్ తెలియకుండా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఒక కంపెనీ ఒక సపోర్ట్ దగ్గర ఉంది కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. సపోర్ట్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది రెసిస్టెన్స్ అనుకోండి, ఇది సపోర్ట్ లెవెల్. కంపెనీ ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర వస్తుందో అప్పుడే మీరు బై చేయడానికి ట్రై చేయండి. లేదంటే కంపెనీ ఇలా అప్ సైడ్ వెళ్ళి కొంచెం ఏంటంటే రికవర్ అవుద్ది, ఇలాంటి టైంలో మీరు బై చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కంపెనీ ఒక హైలో ఉన్న ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా సరే గుర్తుపెట్టుకోండి, టెక్నికల్గా ప్రైస్ ఆల్ టైమ్ హైలో ఉంటే మాత్రం ఎక్కువ శాతం మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే ఖచ్చితంగా రికవరీ ఒక రీటెస్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ రీటెస్ట్ టైంలో మనం ఆ కంపెనీలో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయడు. ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకే, ఇంకొకటి చూసుకుంటే మనం ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళంటే వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళ క్యాపిటల్ 1 lakh అనుకోండి, వాళ్ళు 1 lakh ఉంటే మొత్తం ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటి మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దు. ఎందుకంటే మీరు ఒక కంపెనీలో 1 lakh మొత్తం మీ ఫండ్ ఒక 1 lakh అనుకోండి, ఆ మొత్తం ఒకటి దాంట్లో పెడితే మీకు లాస్ కూడా అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు దాంతోపాటు మీకు రిటర్న్స్ కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే ఎప్పుడైనా సరే 1 lakh ఉంటే 1 lakh మొత్తం ఒకటే కంపెనీలో పెట్టొద్దు. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్న 1 lakh, కొందరు 10 lakhs ఉండొచ్చు, 20 lakhs ఉండొచ్చు, ఒక్క దాంట్లో పెడతారు కాబట్టి వాళ్ళ గురించి. ఇంకొకటి అంటే 1 lakh ఒక దాంట్లో కాకుండా మీరు ఒక 5 companies బెటర్, ఒక 5 companies అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫండమెంటల్గా 5 companies పెట్టేసి ఒక్కొక్క దాంట్లో 20,000 ఇలా పెట్టండి. ఇలా పెడితే అంటే మీకు ఇవి 2 companies రన్ అవ్వకుండా కానీ 3 companies బెటర్ రన్ ఛాన్సెస్ ఉంది కాబట్టి మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో 1 lakh అనేది ఒక దాంట్లో కాకుండా 5 కంపెనీలో పెట్టండి, 5 portfolios మీరు క్రియేట్ చేసుకోండి. ఐ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో దానికి నా దగ్గర 3 ఆన్సర్స్ ఉన్నాయి. దానికి ఫస్ట్ వచ్చేసి మనము ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 10 to 20% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మంచి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ చూసుకుంటే మనం ఒక లాస్ట్ 3-4 years 15 నుంచి 20-25% రిటర్న్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఈక్విటీలో మంచి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీకు మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనము ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ చూసుకోండి, మనము లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ చూసుకుంటే మనము రైస్ మనకు ఎంత 30 రూపీస్, 35 రూపీస్, 40 రూపీస్ కేజీ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే మనం 50-60 రూపీస్ కేజీ ఉంది. సో దీన్ని కంట్రోల్ చేసే ఇన్ఫ్లేషన్ అనమాట. మన ఇండియా ఇన్ఫ్లేషన్ వచ్చి 7%. అంటే ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంది, మీ దగ్గర ఆ 1 lakh రూపీస్ మీరు అలానే పెడితే దాని నుంచి 7% అనేది మీకు మైనస్ అయిపోద్ది. ఎందుకంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం 6 to 7% ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుద్ది. సో దానివల్ల ఏంటంటే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7% మనకి ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మనం 5 to 6%
మనకు రిటర్న్స్ అనేది వస్తుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ కూడా మనము అధిగమించవచ్చు అనమాట. 7% ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే డబ్బులు ఉంటాయో దాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం థర్డ్ వచ్చేసి మనకు కంపెనీ యొక్క డివిడెండ్స్ అనమాట. మీరు ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క షేర్ కొంటారో అప్పుడు మీరు దాన్ని ఓనర్షిప్ తీసుకున్నట్టు. సో ఓనర్షిప్ తీసుకుంటే మీ కంపెనీ మంచి గ్రో అయితే ఫ్యూచర్లో మీకు ఆ కంపెనీ ద్వారా మీకు డివిడెండ్ వస్తుంది అన్నమాట. ఆ కంపెనీ ద్వారా మీకు ఈక్విటీ అనేది వస్తుంది. ఈక్విటీ కానీ దాంట్లో కొంచెం అమౌంట్ అనేది మీకు ఏదైతే మీరు క్వాంటిటీ బై చేస్తారో మార్కెట్లో, సో దాంట్లో మీకు అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి మనకు నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకు పెద్ద ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫండ్ మేనేజర్స్ అంటారు. వాళ్ళ ద్వారానే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గర నుంచి కొంచెం అమౌంట్ సమ్ పర్సెంటేజ్ అని తీసుకుని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో 3 types ఉంటాయి మనకు మ్యూచువల్ ఫండ్లో. ఈక్విటీ ఉంటుంది అండ్ డెప్ట్ ఉంటుంది, దాని తర్వాత హైబ్రిడ్ ఉంటుంది. ఈక్విటీ అంటే సేమ్ మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకి ఏంటంటే దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ ఇవేం చేసే అవసరం లేదన్నమాట. మనం మన ఇండియాలో ఏవైతే బెటర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మనకు మంచి రిటర్న్స్ ఇచ్చేసి అందులోకి వెళ్ళి మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మళ్ళీ ఇయర్లీ మనం రిటర్న్ చూసుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం స్టాక్ మార్కెట్లో అవన్నీ ఆలోచించే అవసరం ఫండమెంటల్ టెక్నికల్స్. డైరెక్ట్ వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు చూసుకుని ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. సో దాంట్లో ఈక్విటీ అంటే సేమ్ మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డెప్ట్ అంటే మనకు గవర్నమెంట్ అనేది సమ్ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తాం, సెక్యూరిటీ బాండ్స్ ఉంటుంది. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెప్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. హైబ్రిడ్ అంటే మనకు ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ డెప్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే మిక్సింగ్ అనమాట. ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి హైబ్రిడ్ అంటారు. అండ్ దాంతోపాటు మనం ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈటీఎఫ్ అంటే మనము నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో బాండ్స్ ఉంటాయి, మనకు గవర్నమెంట్ బాండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. సో అలాంటి బాండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ గురించి మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. మంత్లీ కానీ ఇయర్లీ కానీ సమ్ అమౌంట్ అనేది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారంటారు. దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఓకే, ఇదే అండి మన ఈరోజు వీడియో. మా వీడియో కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.